అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. హీరోయిన్‌కి తక్కువ ఇస్తారు. అది తెలుగు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా. హ్మ్. బట్ మీ స్టోరీ దగ్గరకొచ్చేటప్పటికి హీరోయిన్‌కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటది? మెరుపు తీగలా వచ్చెళ్ళిపోద్దా? అహా! లేకపోతే మంచి రోలా? ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవ్వరికీ లేదండి. కథలో హీరోకి కథలు రాయడమే అట్లా రాస్తారు కదండీ! అహాహా! కథ కాదు, చేత్తో కాదు. రాసేదే కాదు, కదా! కాదు, మీరు కాదు. బయోపిక్‌లు తీయరు కదా! ఆహాహా! 1% ఆర్ కథనేది 5% ఉంటాయి హీరో బయో డామినేషన్, హీరోయిన్ డామినేషన్ అనేది ఉండదండి. ఒక హీరో ఒక కొండను పగలగొట్టాలి. అది హీరోయిన్‌తో ఎళ్లి పగలగొట్టించడం ఉండదు. 'ఝాన్సీ లక్ష్మీబాయి' స్టోరీ తీసామనుకోండి. సో, 'ఝాన్సీ లక్ష్మీబాయిని' డామినేట్ చేసి చూపిస్తాం. అందులో ఆవిడ హస్బెండ్‌ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేయిస్తాం. ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి. 'బ్రహ్మనాయుడు' సినిమా తీసామనుకోండి. హీరో డామినేషన్‌లా కనపడుద్ది. అర్థమవుతుందండి? అది. సురేష్ అన్న. ఎలా ఉంటుంది ఆమె రోల్? అది చౌదరి చెప్పలేదు గారు, మీరు. అన్న. ఆమె రోల్ గురించి చెప్పలేదండి. కాదు మన సినిమాలో ఎలా ఉంటుంది? హ్మ్. మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్‌లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను హీరో, హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు అంటే ఈక్వల్ అప్పుడు ఇంపార్టెన్స్‌నే కథలు వేరు, తీశాను. ఇప్పుడు వేరు కదండీ! ఇప్పుడు కూడా. ఇద్దరు ఇప్పుడు సోలో హీరో, సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి ఇది. లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆటిల మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్, భావోద్వేగాల మధ్యన జరిగే లవ్ స్టోరీ ఇది. అన్న. నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను అన్నారు కదా. మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా. అదొక మీ కోరికలు కొన్ని అయితే తీర్చగలనన్న, అన్నీ తీర్చలేను. కొన్నేనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి అన్న. ఒకటి, వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. మేము అమ్మలయ్యాము, మేము పిన్నులయ్యాము. ఒక్క నిమిషం వినండి అన్న. వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మేము అక్కలయ్యామనేదే తెలియదు చాలా మందికి. ఏది వాళ్ళ అమ్మమ్మలయ్యే వరకు అక్కలయ్యామనే విషయమే తెలియదు చాలా మందికి. ఇంకా ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం. అది అది మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం. నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న. అది ఒక కాదు మీ మీ హీరోయిన్లు కదా, మీ సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా. ఎవరన్నా మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి అది ఉపయోగపడాలి లేదండి. కదా. అది ఆ రూల్ లేదు. నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్‌తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. ఆ నిబంధనలతో నేను సినిమాలో. సరే, ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాను, పర్మిషన్ అన్నారు కదా. ఒప్పించడం కాదు, అదే అది కాదు, మొత్తానికి ప్రక్రియ కదన్న అది. అదే అది ఇప్పుడు మాండేటరీ. అది ఒక అమ్మాయి బాగుంది, అవును. సోషల్ ఫేస్బుక్ లో తల్లిదండ్రులు ఫోటో అనుమతి బాగుంది, అడగాలి కదా. తప్పు వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడగాలి, మీ అడగాలి. అమ్మాయిని అడిగి గబాల్ నువ్వు వచ్చేయమ్మా సినిమా యాక్ట్ చేయమంటే మరి హీరో కోసం అని, హీరో పెర్మిషన్ కోసం హీరోకి తండ్రి లేడు, బాబాయిలు ఇద్దరు ఉన్నారు. కాదన్న. హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. అమ్మగారు ఉన్నారు కానీ కాదు ఆ కుటుంబంలో హీరో అమ్మగారు ఉన్నారు కాదనట్లేదు. కాదు అమ్మగారిని దాటి చుట్టాల నీళ్ళు అడగరు. ఒక నిమిషం అండి. ఫస్ట్ అమ్మగారిని కాదండి, అమ్మగారిని నీళ్ళు అడిగితే అమ్మగారిని బైపాస్ చేయకూడదు. ఫస్ట్ అమ్మగారిని అడగాలి. అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు. అర్థమవుతుందండి. ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే, ఇది చూసారు కదా మీరు ఈ సినిమా, మొన్న ప్రభాస్ గారి సినిమా చూసారు కదా, సలారు నిబంధనలు అని ఉంటుంది. అట్లాగూ ఆ నిబంధనల బుక్ లో ఏమున్నాయో ఒక నిమిషం అండి, ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం. అదే ఏంటా నిబంధనలు? ఎందుకు మనకెందుకు, ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్నా, ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు. 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన. సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా. అదే కాదు, ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ గారిని అందరూ నేను కదన్నా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ ని కలిసారా లేదా? మీరు స్ట్రైట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ ని కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్నా. అదేంటది? నేను కాదండి, నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణ్ రామ్ అనుమతి, మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను సార్. నేను అడుగుతుంది అందరి కాదు కదా, అందరి అనుమతి. అందరిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అందరి అనుమతి. ఒక నిమిషం అండి. సురేష్ అన్న ఆగండి అన్న. మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో
మీరు లిస్టు రాసు ఒక్క నిమిషం వినండి అన్న. రెండు పేర్లు అడిగాను నేను. కాదు కాదు, మీరు లిస్టు రాసుకురండి. సార్ లిస్ట్ కాదు. అడుగుతున్నానండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకిరామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అందుకని అడిగారా అని నేను అడుగుతున్నా. అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది. లిస్ట్ చెప్పాలా, చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా, ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు? నా డైరీ మీకు ఎందుకన్నా? మన ఇద్దరం కలిసి పక్కన కూర్చొని సినిమాలు చూస్తాం. ఏమండి, నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను. అందరిలో మొత్తం అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం ఉన్నారు, నందమూరి వంశం అందరూ ఉన్నారు. అందరి అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన తర్వాత నేను అతన్ని పరిచయం చేశాను. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి అన్న. ఆ రోజు మనం ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసిన రోజు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు, దాంతోపాటు మన నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారు కదా. అవును. వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎలా ఉంది మీకు ఎంకరేజ్మెంట్? అసలు ఎంతో భావోద్వేగానికి లోనేనండి. అందరూ సపోర్ట్, మొత్తం కుటుంబంలోని అందరూ తను అప్రిషియేట్ చేసిన విధానం, మొత్తం కుటుంబంలోని అందరూ సపోర్ట్ చేసిన విధానంతో చాలామందికి సమాధానం అంటే అంతకుముందు ఆ రోజున మనం ఇదే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఇలాగూ వాళ్ళు ఇలాగూ అందరూ ట్వీట్ పెట్టరా అని కొన్ని ప్రశ్నలు మన పాత్రికేయ మిత్రులు సంధించినప్పుడు ఆ సమాధానం ప్యారలల్గా నెక్స్ట్ డే 2-3 డేస్లో దొరకడంతో నాకు అంటే నేను పెట్టకపోవటం అనేది భావోద్వేగానికి సమాధానం కాదు. లోపల అప్పుడు నేనున్నానండి. నేను రామారావు గారికి ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇవ్వని వాళ్ళందరూ కూడా రామారావు గారి మీద ప్రేమ లేనట్టు కాదు. ఆ రోజు చెప్పాను సమాధానం. సో వాళ్ళందరూ ఇవ్వటం వలన నేను ఎక్కువ ఆనందం ఆటోమేటిక్గా, ఎందుకంటే అది ఒక సమాధానం లాగా ఉంటుంది. నేను ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నగారు అడిగారు, చూడండి, మూర్తి అన్న అడిగారు కదా, వాటికి సమాధానం చెప్పకుండా అది సమాధానం చెప్పినట్టు అయ్యింది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ని ఏమని పిలవాలి? అండ్ మరి ఈయన ఎన్టీఆర్ అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని పిలవలేని పరిస్థితి. కాదండి, అది కాదండి. నేను ఎవరిని కూడా జూనియర్ అని సీనియర్ అని నేను పిలవనండి. బయట ఫ్యాన్స్ మొత్తం కూడా ఒక మాటనండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉంటాయి. ఆ పేరు మీదే మేము సినిమాలో టైటిల్ కార్డులు వేస్తాం. ఫ్యాన్స్ పిలుస్తారా, మీడియా పిలుస్తుందా? సినిమా అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అతని ఆదరణలోంచి అతనికి పేరు వస్తుంది. ఒకళ్ళు తారక్ అనొచ్చు, ఒకళ్ళు రామ్ అనొచ్చు, ఒకళ్ళు రావు అనొచ్చు. నన్ను నా ఫ్రెండ్లు కలిసి సత్యం అని పిలుస్తారు. ఒకళ్ళు వెంకట అని పిలుస్తారు, అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ. కొంతమంది వైవిఎస్ అని పిలుస్తారు, కొంతమంది చౌదరి అని పిలుస్తారు. సో దాన్ని మనం చేయలేం. నా పేరు వైవిఎస్ చౌదరి, యలమంచి వెంకటసత్యనారాయణ చౌదరి. ఓకే. సో అది మనం చెప్పలేం. నా పేరు వేసుకుంటే నేను నా పేరు వేసుకుంటాను. నన్ను అది మొదటి సినిమానే కదా, రిలీజే బయటికి వెళ్ళాలి కదా. నేను ఎవరిని డిసైడ్ చేయటానికి అతని పేరుని? ఎన్టీఆర్కి మరి అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, అట్లా నేను పెట్టకూడదు అంటున్నాను. ఇప్పుడు మన తారక్ పరిచయం అయినప్పుడు కూడా అతని పేరు, అతనికి ఏమైతే పెట్టారో ఆ పేరు వేసుకున్నారు. అంతేగాని అది తర్వాత అప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఏమని పిలుస్తున్నారు, ఆయన ఏమని ట్విట్టర్ నేమ్ పెట్టుకున్నారు, అవన్నీ ఏంటంటే తర్వాత జరిగే పరిణామాలు. నేను అలా చేయలే. ఆ ప్రశ్న ముందు అడగరు కదా అంటున్నాను.